ఎన్నికల ముందు మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత 5 ఏళ్లు ప్రజలే మన చుట్టూ తిరగాలి. ఏది కావాలన్నా వేడుకోవాలి. అప్పుడే మనసు శాంతిస్తుంది. ఇది ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ తీరు. అందుకే ప్రజలకు మేలు చేసే ఏ పథకాన్ని కొనసాగనివ్వరు. ఏదో ఒక అడ్డుపుల్ల వేసి దాన్ని అడ్డుకుంటారు. పేద ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేసిన సచివాలయాలపై కక్షగట్టారు. ఆ వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసే కుట్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి పాలన చేరువయ్యేందుకు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. 1,34,000 మంది ఉద్యోగులను నియమించారు. సగటున ఒక్కో సచివాలయానికి 8 మంది కార్యదర్శులు ఉండేలా రూపకల్పన చేశారు. సచివాలయాలు ప్రారంభమయ్యాక ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. ప్రతి పథకం ఇంటికే నేరుగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్. ప్రభుత్వ పథకాలు ఎన్ని రోజుల్లో అందిస్తారో వివరంగా డిస్ప్లే బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు జగన్. ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లను నియమించారు. పింఛన్ల నుంచి ప్రతి పథకానికి ఎవరు అర్హులో దరఖాస్తు చేయించి మరీ ఇంటింటికి స్కీములు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల 1న వాలంటీర్లే ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించేవారు. ఇలా 5 ఏళ్ల కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ఓ స్వర్ణయుగమనే చెప్పవచ్చు. మహిళల రక్షణ కోసం ప్రతి వార్డు గ్రామ సచివాలయంలో ఒక మహిళా సంరక్షణ కార్యదర్శిని నియమించారు. ఇలా మహిళల రక్షణ, విద్యార్థినుల విద్య కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. సచివాలయంలో అడ్మిన్ సెక్రటరీతో పాటు డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ సెక్రటరీ, ఏఎన్ఎం, శానిటేషన్ సెక్రటరీ, విఆర్ఓ, మహిళా కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ప్లానింగ్ సెక్రటరీలు అర్బన్ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సచివాలయాలను టార్గెట్ చేసింది. సచివాలయ సిబ్బంది ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నారనే తప్పుడు ప్రచారం ప్రారంభించింది. వారిపై పని ఒత్తిడి పెంచుతూ వారిని ఇబ్బంది పెడుతోంది. వివిధ శాఖల మధ్య వైరుధ్యాలు పెంచుతోంది. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఏఎన్ఎంలకు పంచాయతీరాజ్ శాఖ నుంచి వేతనాలు ఇస్తారు. దీంతో తాము చెప్పిన పనే చెయ్యాలంటూ 2 శాఖల నుంచి వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. సచివాలయాల్లో పనులు చేయకుండా కుట్రలు చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు ఏఎన్ఎంలు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని నమ్మించారు కూటమి నేతలు. కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాలంటీర్ల వ్యవస్థకే మంగళం పాడారు. దీంతో వాలంటీర్లు చేయాల్సిన పని కూడా సచివాలయ సిబ్బందిపైనే పడింది. వాలంటీర్ల వ్యవస్థ లేకపోవడంతో చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఉద్యోగ భద్రత కోసం వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పథకాన్ని అమలు చేయకపోగా ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రచారం ప్రారంభించింది. మాది మంచి ప్రభుత్వం అంటూ ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమం ప్రారంభించింది. పార్టీ కార్యకర్తలతో పాటు సచివాలయ సిబ్బందికి ఈ పని అప్పగించింది. తాజాగా ప్రభుత్వం పెట్టే ప్రతి పోస్టును సచివాలయ సిబ్బంది తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఒకప్పుడు టీడీపీ హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మొత్తం వారి కనుసన్నల్లోనే పనిచేసేలా ప్రణాళిక రచించింది. ఇప్పటికే సచివాలయాలపై పెత్తనం చెలాయిస్తున్న టీడీపీ నేతలు అక్కడకు వచ్చే ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందాలంటే తమ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో సచివాలయాల్లో తిష్టవేసి మరీ లబ్ధిదారులను బలవంతంగా పార్టీలో చేర్పించుకుంటున్నారు. సచివాలయాల్లో పని లేదన్న సాకుతో అందులో ఉన్న ఉద్యోగులను వేరే శాఖల్లో సర్దుబాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఒక్కో సచివాలయంలో 4 కార్యదర్శులు మాత్రమే ఉండేలా కుట్రలు ప్రారంభించినట్లు సమాచారం. ఇలా సచివాలయ సిబ్బందిని తొలగించడం ద్వారా పింఛన్ లబ్ధిదారులను మళ్లీ క్యూ లైన్లలో నిలబెట్టే కుట్రలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టిన కూటమి సర్కార్ కేవలం గత ప్రభుత్వం తాలూకు ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్రలతోనే సాగుతోంది. ఇప్పటికే జగన్ హయాంలో ప్రారంభించిన పథకాలన్నీ నిలిపివేసింది. తాజాగా సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రజల్ని మరిన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.